చూడండి ఈ వీడియో చూస్తే చాలా మీరు ఆశ్చర్యపోతారు. అదిగో ఆ ఇంటి మీద సన్నజాజి చెట్టు, ఈ ఇంటి దగ్గర ఎన్నమద్ద పూలు, గోరింటాకు, ఏమంటారు మందార పూలు, తెల్ల మందారము, ఎర్ర మందారం అన్నీ. పల్లెటూరు అంటేనే ఇలా ఉంటుంది కదండి. ఇదిగో ఇక్కడ సన్నజాజి చెట్టు మాది. అస్సలు తెలుగింటి ఆడపడుచుకి కావాల్సింది ఏమిటండి? ఏంది చెప్పండి మీరు? ఒక మూరెడు మల్లెపూలు, చేతి నిండా గాజులు, కుంకుమ బొట్టు. మల్లెపూలు పల్లెటూరు అనేసరికి పూలు, మల్లెపూలు, విరజాజులు, సన్నజాజులు ఉంటాయి అన్నమాట. ఇట్లా ఇంటింటికి చెట్లు ఉంటాయి. బస్తీలో సిటీల్లో అయితే అస్సలు చెట్టు కాదు కదా, ఏది పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు. చూడండి ఎన్ని పూలు పూసినాయో, అది ఎన్ని కోసాను ఇప్పుడు. చాలా పూలు అవుతున్నాయి, గిన్నె నిండా అవుతాయి. మొత్తం కోస్తే ఇంకా మొత్తం అందవు కొన్ని. వీటిని సన్నజాజులు అంటారు. ఇది ఈ కాలం పిల్లలకి తెలియదు సన్నజాజులు అంటే ఏంటో. విరజాజులు, సన్నజాజులు చాలామందికి ఈ కాలం పిల్లలకి తెలియదు. సన్నజాజులు మల్లెపూలు అంటే తెలుసు కానీ సన్నజాజులు, విరజాజులు అంటే చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కామెంట్లో పెట్టండి. చాలా కమ్మని వాసన వస్తుంది. నైట్లో కమ్మని వాసన వస్తుంది, పొద్దుగలకి ఎలాగో అయిపోతాయి. కానీ చాలా బాగుంటాయి. ఇలాంటి చెట్లు వాతావరణం ఉంది కాబట్టి పల్లెటూరులో చాలా బాగుంటుంది. న్యాచురల్ మనం గాలి పీల్చుకోవచ్చు. మనకి చాలా అంటే ఆక్సిజన్ ఈ చెట్ల ద్వారా, పూల వాసన ద్వారా వచ్చే న్యాచురల్ మనకి చాలా బాగుంటుంది. గాలి వాతావరణం. ఇది పక్కనే కొండ ఉంది, చాలా బాగుంటుంది. అమినాబాద్ ఊరు. చూడండి మీ ఇంట్లో ఏమి పూల చెట్లు ఉన్నాయో నాకు కామెంట్లో పెట్టండి. ఈ పూలన్నీ చూడండి ఇంకా ఉండే కోయలేకపోతున్నాను. చాలా ఉండే ఇంకా పూలు. ఇప్పుడున్న సమాజంలో పూల చెట్లకే కాదు, మొక్కలకు కూడా ఖాళీ లేకుండా ఇల్లు కట్టుకుంటున్నారు. అంత పల్లెటూరు అంటే అలా కాదు, చుట్టూతో మొక్కలకి మందులు ఇంపార్టెంట్ ఇచ్చి మొక్కలు ఖాళీ ప్లేస్ వదిలేసి ఇల్లు కట్టుకుంటారు. ఇంటికి ఒక చెట్టు ఉంటుంది. మల్లె చెట్లు, జాజి చెట్లు, మందార చెట్లు ఏవో ఒకటి. ఇప్పుడు మామిడి చెట్లు కూడా పల్లెటూరులో మామిడి చెట్లు కూడా పెంచుతున్నారు. ఇదివరకు మామిడి చెట్టు ఉండేది కాదు. అమ్మో, ఒక ఇంటికి ఎక్కడన్నా ఉంటే వామ్మో మామిడి చెట్టు ఉందా అని అనేవాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి ఎలాంటి మొక్కలు మీ పెరట్లో ఉన్నాయో, పూల మొక్కలు కానీ ఏమేమి మొక్కలు ఉన్నాయో కామెంట్లో పెట్టండి. నా వీడియోస్ సబ్స్క్రైబ్స్ ఆగిపోయినాయి, ఎందుకు చూడలేదు. నాకు ఎంకరేజ్ చేయండి, ప్లీజ్ హెల్ప్.